ఈరోజు మన గెస్ట్ ఆనంద్ సూర్య గారు. కీబోర్డ్ పియానో లాగా ఉంది అంటే దాని గురించి చెప్పగలుగుతారా? సో దట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తారా? హెడ్ ఫోన్స్ ఆర్ స్పీకర్స్? హెడ్ ఫోన్స్. క్లాసికల్ ఆర్ ఫ్యూజన్? బోత్. జటాటవీకలచ్చల ప్రవా బీటెక్ సిస్టంలో నేను నేర్చుకున్నది ఏంటంటే కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద స్కిల్స్ విల్ బి బెటర్. దట్ ఈస్ వాట్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్. దీనికి ఎలా అంటే ఫెయిల్యూర్ సిచ్యువేషన్ లైక్ చేయకుండా ఒకరొక స్టేజ్కి వెళ్ళారంటే ఐ వోంట్ బిలీవ్. వెన్ యూ ఆర్ వెరీ యంగ్ ట్రై 10 things. అరౌండ్ 25 or 23 లోపు చాలా మందికి ఒక మేజర్ హార్ట్ బ్రేక్ ఉంటుంది. ఈవెన్ హార్ట్ బ్రేక్ అంటే మేబీ యూ మే లూజ్ యువర్ లవ్డ్ వన్స్, లేకపోతే మీ రిలేషన్లో ఫీలింగ్ మారినా మ్యూజిక్ మాత్రం మారారు. సో మ్యూజిక్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ విత్ ఏకే. ఈరోజు మన గెస్ట్ ఆనంద్ సూర్య గారు. హీఈస్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ JNTU సుల్తాన్పూర్. హీఈస్ ట్రినిటీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అండ్ గ్రేడ్ సర్టిఫికేట్. హీఈస్ అ పియానిస్ట్ అండ్ మెలోడికా ప్లేయర్ అండ్ సింగర్ ఆల్సో. ఓకే, చెప్పండి. హాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ గ్రేట్ స్టార్ట్ విత్ ఏకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఈరోజు మనము మన వీడియోలో అంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అండ్ చాలామందికి మ్యూజిక్ ఫీల్డ్కి వెళ్ళాలని ఉంటుంది, బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు డైరెక్షన్ చేంజ్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్రో, మీరు కూడా అలాంటి ఏమన్నా ఫేస్ చేశారా? అండ్ ప్యాషన్ సైడ్ వెళ్ళారు, ఎలా జరిగింది? అంటే ఫస్ట్ నేను గ్రాడ్యుయేషన్ బీటెక్లో ఉండేటప్పుడు, బీటెక్ సెకండ్ ఇయర్ అనుకుంటాను, ఫస్ట్ ఇయర్లోనే పియానో నాకు వచ్చు ఆల్రెడీ. ఓకే. బ్యాక్ దెన్ స్కూల్లో ఉన్నప్పుడు నేను సాంగ్స్ పాడేది, సాంగ్స్ రాసేది స్కూల్లో, పేరడీ పాటలని. నాకు తెలియదు ఇప్పుడు ఏంటి ఆర్ట్ కల్చర్ ఉందో లేదో, బట్ పేరడీ పాటలని ఇప్పుడు చాలా ఫేమస్ ఉంటుంది. ఈవెన్ టీవీలో కూడా కొన్ని షోస్ వస్తాయి. అలా చూసి ఇన్స్పైర్ అయ్యి రాయడము. మళ్ళీ నేను నా ఫస్ట్ సాంగ్, మా మమ్మీని మిస్ అవుతున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్లో నా ఫస్ట్ సాంగ్ రాసుకున్నాను అనమాట. లైన్స్ ఏమన్నా లైన్స్ పాడగలుగుతారా? పేగు తెంచి పుట్టిన మాకు. నేను ఆ సాంగ్ మీకు వీడియోలో ప్లే చేస్తాను, లేదా ఆ సాంగ్ నేను పంపిస్తాను. ఓకే. అండ్ నేను అలా ఆ పాట రాసిన తర్వాత అది నేను గిఫ్ట్గా ఇచ్చింది అనమాట మా మదర్కి గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత అప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి నేను ఇంట్లో కొంచెం బతిమలాడి కొంచెం సపోర్ట్ తీసుకొని ఒక రికార్డింగ్ స్టూడియోలో, దట్స్ మై ఫస్ట్ ఎవర్ రికార్డింగ్ స్టూడియో. ఓకే. ఐ థింక్ 16 or 17 years ఉన్నప్పుడు వెళ్ళాను నేను. నా ఇంటర్ అయిపోయింది, బీటెక్ స్టార్ట్ అయ్యే గ్యాప్లో నేను వెళ్ళాను. డిస్కంటిన్యూ చేశారా? లేదు, ప్యారలల్గా నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో చదువుతూ రాసిన పాట. అండ్ అది రికార్డింగ్ చేద్దామని ఒక స్టూడియోకి వెళ్ళాను. ఓకే. అది చూశాక దట్ వాజ్ మై డ్రీమ్ అనమాట. నేను ఒక స్టేజ్కి వచ్చాక ఆ ప్రాపర్ సెటప్ పక్కన పెడితే అంత నాలెడ్జ్ ఉండాలి నాకు మ్యూజిక్లో. మ్యూజిక్ కంపోజ్ చేసే అంత నాలెడ్జ్ ఉండాలి. అలా అతను ప్లే చేయడం చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, మనం కూడా ప్లే చేయాలి ఇలా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అని. సో అది నన్ను చాలా, నా లైఫ్ని టర్న్ చేసింది బేసికలీ. లైక్ ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్ అనమాట, కైండ్ ఆఫ్ ఇన్స్పైరింగ్ మూమెంట్ లాగా తీసుకున్నాను. సో దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్. ఓకే. ఇంకే ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారు మీరు లైక్ మ్యూజిక్ సంబంధించి? మ్యూజిక్లో ఫస్ట్ అంటే మనకు బేసికల్లీ చాలా మందికి తెలిసిన మ్యూజిక్ ఏంటి, మనకు ఒక సాంగ్ వినగానే ప్లే చేసి మ్యూజిక్ వచ్చినట్టు అందరికీ ఉన్న పర్సెప్షన్ అది. కాకపోతే నాకున్న పర్సెప్షన్ ఏంటి అంటే అందులో ఉన్న టెక్నికాలిటీస్ మీకు అర్థం అవ్వాలి. అంటే అన్ని సాంగ్స్ ఒకేలా ఉండవు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఒక్కొక్క జర్నర్ ఆఫ్ సాంగ్స్ ఒక్కొక్క రిథంలో ప్లే చేస్తారు. సో అవన్నీ అర్థం చేసుకోగలగాలి. అది నేను మెల్లమెల్లగా డెవలప్ చేసుకున్న స్కిల్. నేను ఫస్ట్ అన్నీ తెలిసి దూకలే అనమాట, దూకాక అన్నీ తెలుసుకున్నాను. సో దట్ ఈస్ హౌ మై జర్నీ స్టార్టెడ్. ఓకే. అండ్ ఇప్పుడు రైట్ నౌ సోషల్ మీడియాలో ఏమైనా సాంగ్ వస్తే బాగా ట్రెండ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. సో సోషల్ మీడియా వల్ల మనకి సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ పాపులర్ అవుతున్నాయా, లేదా దానివల్ల ఏమన్నా డిస్టర్బ్ అంటే సాంగ్స్ యొక్క పాపులారిటీ పోతుందా? మీరేమనుకోగలరు దాని గురించి సోషల్ మీడియా ద్వారా?
సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సాంగ్ ఈజ్ లైక్ ఏ సపోర్ట్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. అంటే మీరు చూసినట్టయితే కొన్ని సాంగ్స్ చాలా హిట్ అయినాయి. అవును. కాకపోతే ఆ రైటర్ ఎవరో తెలియదు, ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ అంటే మ్యూజిక్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు. అవును. బట్ ఆ సాంగ్ ఇంకా హిట్ అయింది. ఎందుకు? పీపుల్కి లైక్ వాళ్ళు లైక్ చేస్తున్నారు, ఆ సాంగ్ని లైక్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. బట్ అది ఒక సపోర్టే కదా, ఎవరైతే చేశారో, ఎవరైతే కంపోజ్ చేశారో, ఎవరైతే రాశారో. సో ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ యువర్ మ్యూజిక్. ఓకే, అంటే మ్యాక్సిమం క్రెడిట్ కొంతమంది చూస్తే వీడియో యాక్టర్స్ ప్లే చేస్తారు, డ్యాన్స్ చేస్తుంటారు, ఆ సాంగ్ పాడిన సింగర్కి వెళ్తుంది, లేదా మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తుంది, లేదా యాక్టర్స్కి వెళ్తుంది. బట్ దాని వెనుక ఇంకా చాలామంది ఆర్టిస్టులు వర్క్ చేస్తారు. సో వాళ్ళకి నేమ్ రాదు. సో అలాంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సో ఎలా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు వర్క్ చేసిన అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, దట్ గివ్స్ గ్రేట్. ఇప్పుడు నాకు పర్సనల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ ప్లే మ్యూజిక్. నాకు అక్కడ నేమ్ వస్తుందా రావట్లేదని పట్టించుకొని, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీ వల్ల ఒక ఇద్దరు హ్యాపీగా ఉన్నారంటే అది మీకు హ్యాపీనెస్సే కదా, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ముందుకు ఒక క్వశ్చన్ అడిగితే లైక్ మ్యూజికా స్లీపా అంటే మీరేమంటారు? చాలామందికి ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. బేసికలీ 2 types, మ్యూజిక్ ఆర్ స్లీప్. అంటే మ్యూజిక్ వింటూ పడుకునే వాళ్ళు ఉంటారు, నిద్ర రాక మ్యూజిక్ వినే వాళ్ళు ఉంటారు. అవును, 2 types ఉంటాయి. మాకు కూడా నిద్ర రాకపోతే పాటలు పెట్టుకునే వింటాం అన్నమాట. యా, సో బ్యాలెన్సింగ్, బేసికలీ మ్యూజిక్ అండ్ స్లీప్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటారు అనమాట. సో చేసినప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఆడియన్స్ని ఫేస్ చేయాలి, లైక్ అంతమంది ముందల పాడాలంటే ఎలా అనిపిస్తుంటుంది? లైక్ కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది. లైక్ మీ ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? లైక్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? లైక్ కొంతమంది ఇప్పటికీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలంటే, ఏమైనా స్పీచ్ ఇవ్వాలంటే కూడా చాలామంది భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేషన్ ఎలా చెప్తారనమాట? ఎలా మాట్లాడడానికి, ఎనీ టిప్స్? మోటివేషన్ అని ఏం లేదు. ఫస్ట్ థింగ్, మీకు నచ్చిన పని మీరు ఒక్కరున్నా అలానే చేస్తారు, 1000 మంది ఉన్నా అలానే చేస్తారు. సేమ్ థింగ్ గోస్ విత్ మ్యూజిక్. నాకు పర్సనల్ లైఫ్లో నేను ఎక్కడున్నా నేను ఎంజాయ్ చేస్తూ ప్లే చేస్తాను. అప్పుడు నాకు ఒక్కరున్నా పర్లేదు, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నా పర్లేదు, ఒక పెద్ద కాన్సర్ట్ అయినా నాకు ఒకటే అనమాట. అంటే మెయిన్ మన పని మీద మన ఫోకస్ ఉండాలి. నువ్వు ఎంజాయ్ చేస్తూ చేయాలి పని, ఏదైనా చేసేది ఫోర్స్ కాకుండా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ అందరూ దేనికి రాస్తారు? మార్క్స్ కోసం. ఎగ్జాక్ట్లీ, నువ్వు మార్క్స్ కోసం రాస్తున్నావు. నీకు వచ్చింది లైక్ వెదర్ యూ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్, అది దాని మీద ఫోకస్ చేయట్లేదు. రాశాక 1-2 years తర్వాత మర్చిపోతాం. సో దట్ ఈస్ వాట్ యూర్ డూయింగ్. బట్ మ్యూజిక్ అనేది నాకు అలా కాదు. ఇప్పుడు నేను ఏ పాట అయినా తీసుకుంటే ఐ విల్ ఎంజాయ్ ఇట్, ఐ విల్ ఫీల్ ఇట్ ఫస్ట్. ఆ మ్యూజిక్ని నేను ఎంజాయ్ చేస్తూ ప్లే చేస్తాను. దట్ ఈస్ వేర్ ఐ ఫైండ్ మై హ్యాపీనెస్. ఓకే, అందరికీ ఫేవరెట్స్ ఉంటారు కదా, లైక్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఫేవరెట్ సింగర్, అలా మీకు ఎవరైనా ఫేవరెట్ ఉన్నారా? ఎనీ సాంగ్స్ కూడా ఏమైనా? ఫేవరెట్ సాంగ్స్ అని కాదు, బట్ ఐ హ్యావ్ లెర్న్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాను, బట్ ఫ్రమ్ సాంగ్స్ దే హ్యావ్ కంపోజ్డ్ నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఎనీ ఇన్స్పైరింగ్ మ్యూజిక్ అంటే రీసెంట్ టైంలో? టెక్నిక్స్ అనమాట, మ్యూజిక్ టెక్నిక్స్, వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మీరు సలార్ మూవీ చూసే ఉంటారు. సలార్ మూవీలో ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది, ఖడ్గమొకడైతే అని ఒక సాంగ్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సాంగ్ విచ్ ఐ హ్యావ్ లిసన్డ్. ఎందుకంటే దాని రిథమ్ కంప్లీట్లీ ఇట్స్ అన్ డిఫరెంట్ రిథమ్. ఈ జనరేషన్లో వచ్చే సాంగ్స్ రిథమ్తో పోలిస్తే దట్ హ్యావ్ ఎ డిఫరెంట్ రిథమ్ అనమాట. సో దట్ ఈస్ వేర్ ఐ ఫైండ్, అరే చాలా బాగా కంపోజ్ చేశారు. ఈ ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ అంటే క్రెడిట్ డజన్ గోస్ టు ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, రాసిన వాళ్ళకు, ప్లే చేసిన వాళ్ళకు. అండ్ ఐడియాని బాగా రాస్తేనే అంత మంచి మ్యూజిక్ వస్తుంది అనమాట. యా, సో దట్ ఈస్ హౌ ఐ లెర్న్ అనమాట ఫ్రమ్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్. కొన్ని చోట్ల అంటే ప్రతి చోట మ్యూజిక్ ఇంపార్టెంట్ కాదు. నేను నేర్చుకున్న థింగ్ ఏంటంటే, మ్యూజిక్ అంటే ఏమనుకుంటున్నాం మనం చాలా ప్లే చేయాలి, ఫాస్ట్గా ప్లే చేయాలి, అది కాదనమాట. లైక్ నువ్వు ఎంతగానం హౌ వెల్ యు ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ ద సైలెన్స్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్. మీరు విన్నట్టయితే మూవీలో ఎలా అయితే సైలెన్స్ కొన్నిసార్లు సైలెంట్ కూడా మాట్లాడుతుంది అని చెప్తారు కదా, అది మ్యూజిక్, అది మీరు మూవీలో చూడొచ్చు. అవును. సో అండ్ కొంతమంది అంటారు లైక్ సాంగ్స్ అనేవి
ట్రీట్ చేస్తాయి అంటే లైక్ ఒక బెస్ట్ ట్రీట్మెంట్ సాంగ్స్ అనేవి ఇస్తాయి అంటారు లైక్ ఎలా అంటే ఏమైనా డిసీజెస్కి అలాంటి వాటికి సాంగ్స్ అనేవి క్యూర్ చేస్తాయి అన్నమాట అని చెప్తారు. సో మీరేమనుకుంటున్నారు? నేనున్న ఏజ్కి డిసీజెస్ వరకు నాకు తెలియదు, బట్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాను. రీసెంట్గా మేము ఒక సింగ్ అలాంగ్ సెషన్స్ చేసామన్నమాట. అంటే ఇది చాలామంది కనెక్ట్ అవుతారు. ప్రాబబ్లీ చూసే ఆడియన్స్ కూడా చాలామందికి ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటాను. అరౌండ్ 25 or 23 లోపు చాలామందికి ఒక మేజర్ హార్ట్ బ్రేక్ ఉంటుంది. ఈవెన్ హార్ట్ బ్రేక్ అంటే మేబీ యూ మే లూజ్ యువర్ లవ్డ్ వన్స్, లేకపోతే మీ రిలేషన్లో అయినా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ కమ్యూనికేషన్ ఏంటంటే మ్యూజికే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఏదో ఒక లవ్ సాంగ్ అలా చేసి ఉంటారు చాలామంది. పోనీ ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది అనుకోండి, అప్పుడు ఏ పాటలు వింటాం? సాడ్ సాంగ్, లవ్ బ్రేకప్ సాంగ్స్. ఇక్కడ మారింది ఏంటి? మీ ఫీలింగ్ మారినా మ్యూజిక్ మాత్రం మారలేదు. సో మ్యూజిక్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ ష్యూర్ దెర్ ఈజ్ నో పర్సన్ ఆన్ ఎర్త్ హూ డిడ్ నాట్ లిసన్ టు మ్యూజిక్. మ్యాక్సిమం అందరు వినే ఉంటారు, ఇంటర్ కూడా. నాకు మ్యూజిక్ ఇష్టం లేదు అని కొంతమంది చెప్తారు కదా, వాళ్ళకు కూడా నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఫోన్లో రింగ్ టోన్ ఉంటుంది కదా, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఏ మ్యూజిక్. ఎయిర్టెల్ రింగ్ టోన్ ఒక మ్యూజికే, ఐఫోన్ రింగ్ టోన్ ఒక మ్యూజికే. అవును. సో ఐ థింక్ అసలు ఫోన్ సైలెంట్లో పెట్టుకొని ఎవరు వాడరని నేను అనుకుంటున్నాను. అవును, వాడు. అండ్ కొంతమంది సింగర్ కావాలనుకుంటారు, బట్ వాళ్ళ వాయిస్ అనేది అంత క్లియర్గా క్లారిటీగా ఉండదు. అండ్ వాళ్ళు పాడితే ప్రొఫెషనల్ సింగర్స్లా ఒక ఫీల్ రాదు సాంగ్కి. సో అలాంటి ఫీల్ రావాలంటే ఎలా పాడాలి సింగర్స్? నేను ట్రైన్డ్ సింగర్ కాదు యాక్చువల్లీ, బట్ ఓకే, చెప్తున్నాను కదా సేమ్ థింగ్. ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే ఆ ఫీల్లో పాడితే ప్రాక్టీస్, అంతే. ప్రాక్టీస్ చేస్తూ ఆ ఫీల్ తెప్పియడానికి. బేసికలీ మ్యూజిక్ ఈజ్ ఆల్ అబౌట్. ఒక పాట విన్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎలా వచ్చింది, ఆ పాటనే డ్రైవ్ చేస్తుంది. కొన్ని పాటలు ఉంటాయి మనకు బ్రేకప్ కాకపోయినా మనం బ్రేకప్ అయిందని ఊహించేసుకుంటాం. అవును. ఎందుకు? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాయిస్, బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. సో ఆ ఫీల్ రావడానికి ప్రాక్టీస్. అండ్ నేను ఒక ట్రైన్డ్ సింగర్ కాదు, ఐ జస్ట్ ఎంజాయ్ సింగింగ్. సో ఐ హర్డ్ దట్ మీరు ఒక ఆన్లైన్ పియానో క్లాసెస్ చెప్తున్నారని. లైక్ ఎలా ఉంటుంది దాంట్లో? మీరు ఎలా ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని? ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్, లైక్ జూమ్ ఇంటర్ఫేస్ వాడి ఐ విల్ టీచ్ ఫర్ ఫారిన్ కిడ్స్ అనమాట. ఫారిన్ కిడ్స్కి మీరు ట్రైన్ చేస్తారు. లైక్ ఏ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు? లైక్ ఫ్రమ్ ఇప్పటికీ US, UK, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్ అండ్ ఇండియాలో కూడా. అరౌండ్ ఒక 50-100 ఉండొచ్చా స్టూడెంట్స్? ఇప్పటివరకు ఎన్రోల్ అయింది అయితే మోర్ దాన్ 100, బట్ ఆన్ గోయింగ్ 40 members. హోప్ దట్ అదే బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ. అండ్ మీరు ఇచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఏమైనా బాగా లైక్ నర్వస్గా ఫీల్ అయింది అండ్ కొంచెం బాగా భయపడ్డది, అలాంటి ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా లైక్ మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు? ప్రాబబ్లీ ఉన్నాయి. ఎందుకంటే మనం ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మనకేమీ తెలియదు. అప్పుడు మనం నర్వస్గా ఫీల్ అవుతాం ప్రాబబ్లీ, ఎవరైనా. అవును. సో ఆ టైంలో ఉన్న నర్వస్నెస్కి ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్న స్టేజ్ ఫియర్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు చాలా నర్వస్ అనిపించింది, మెల్లమెల్లగా తెలుసుకున్నాను. సో వీఆర్ సపోజ్ టు ఎంజాయ్ అండ్ ప్లే. మనం ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లే చేయకూడదు. హౌ వెల్ వీఆర్ ఎంజాయింగ్ అండ్ ప్లేయింగ్, అది ఆడియన్స్ని డ్రైవ్ చేస్తుంది. ఓకే, దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ అని. అంటే మన ఎమోషన్ని మ్యూజిక్లో కంబైన్ చేసి పాడాలన్నమాట. ప్లే చేయడం ప్లే చేయడం. అండ్ మీకు తెలుసు అంటే నేను చూశాను మీ వీడియోస్, లైక్ ఒక కీబోర్డ్ పియానో లా ఉంది. అంటే దాని గురించి చెప్పగలుగుతారా? అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి. అది కీబోర్డ్ అండ్ పియానో అనడం కంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కీబోర్డ్ ప్లస్ ఫ్లూట్. ఓకే. సో దాన్ని మెలోడికా అంటారు. సో అది ప్లే చేయడం దట్స్ నాట్ దట్ సింపుల్. నేను ఎందుకంటే కీబోర్డ్ ప్లే చేయడంలో ఓన్లీ మీ ఫింగర్స్ వర్క్ చేస్తే చాలు అండ్ హౌ వెల్ యూఆర్ ఏబుల్ టు ప్లే. బట్ వెన్ ఇట్స్ కమింగ్ టు మెలోడికా, మీ బ్రీత్ని కంట్రోల్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మీరు కీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. కెన్ యూ షో దట్ ఎలా వర్క్ అవుతుంది? ఒకసారి ప్లే చేసి చూపిస్తారా మన ఆడియన్స్కి? యా, షూర్. సో ఇది మన ఇన్స్ట్రుమెంట్. ఓకే. దీనికి ఏంటి అంటే
ఇలా పియానో లాంటిది చూసాం, బట్ ఆ పైప్ అది చూడలేదు. సో ఇది పైప్ అంటే లైక్ దిస్ ఈస్ హౌ ద ఎయిర్ గోస్ అనమాట. ఓకే. ఇందులో చాలామంది ఏమనుకుంటారు, ఇందులోకి వెళ్ళి ఎయిర్ వెళ్ళడం కంటే డైరెక్ట్ మీరు ట్యూనే ఇందులోకి వెళ్ళి పాడుతున్నట్టున్నది అని చాలామంది చెప్తారు. బట్ ట్యూన్ కాదనమాట, ఐమ్ జస్ట్ బ్లోయింగ్ ద ఎయిర్ అనమాట ఇందులో. ఓకే. సో దిస్ ఇస్ హౌ. ఇక్కడ మీ సాంగ్ గెస్ చేస్తే కామెంట్లో పెట్టండి. అండ్ వన్ మోర్ సాంగ్ ప్లీజ్. ఇది చాలా మంది కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఒక సాంగ్ మర్చిపోయారు, సివిల్ స్టూడెంట్స్కి బాగా ఇష్టమైన సాంగ్, మోటివేషనల్ సాంగ్. యా. చాలా మంది మోటివేషన్ సాంగ్ యాక్చువల్లీ. ఇది ఎలా అంటే కొంతమంది ఈ మూవీ చూసి కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు. అలా అంటే ఒక సాంగ్ అనేది అంత ఇన్స్పైర్ చేసింది అనమాట. సో సాంగ్ కానీ మూవీ కానీ చాలా బాగుంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్, మీరు చాలా లైక్ పియానో ఉన్నాయి, లైక్ ఫ్లూట్స్ ఉన్నాయి అండ్ డ్రమ్స్ ఉన్నాయి. వై వోంట్ యూ చూస్ దెమ్? ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? నేను చూస్ చేసుకోవడం కంటే ఐ థింక్ నా లైఫ్లో కీబోర్డ్ హ్యావ్ చూస్డ్ మీ. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఒకనొక టైంలో ఐ థింక్ మేబీ మళ్ళీ చెప్తున్నాను కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ టు బీటెక్ ఫస్ట్ ఇయర్, ఆ టైంలో మ్యూజిక్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో అదే చెప్పాను కదా, స్టూడియోకి వెళ్ళి దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ చూడడం. అక్కడ నేను కీబోర్డ్ చూశాను, ఫ్లూట్ చూశాను, గిటార్ కూడా చూశాను. చూసినప్పుడు ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ గిటార్. అప్పుడు ఒక క్రేజ్ ఉండే అనమాట గిటార్కి. అవును. సో గిటార్ తీసుకొని నేర్చుకోవాలి అది ఇది అనుకున్నాను. ఫస్ట్ మనం ఆ ఏజ్లో వీఆర్ నాట్ ఎర్నింగ్, తెలిసింది గిటార్ ఒకటి తెలుసు. అవును. అండ్ వీఆర్ నాట్ ఎర్నింగ్. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఆన్లైన్లో ప్రైజెస్ చూస్తాం. అవును. అమెజాన్కి వెళ్ళి గిటార్ ప్రైస్ చూసాను, అది అరౌండ్ 5,000 ఉందన్నమాట. ఓకే. అండ్ పియానో ప్రైస్ కూడా చూశాను. మనకు పియానో ప్రైస్లో చాలా లీస్ట్ కూడా ఉంటాయి. దేర్ టాయ్ పియానోస్ అని చెప్పొచ్చు. అది అరౌండ్ 600 ఉందన్నమాట. టాయ్ పియానో 600 ఉంది. ఐ థింక్ 2018 టైంలో. 2018. యా. ఆ 600 అడగడం చాలా సింపుల్ దాన్ 5,500. యా, అవును. సో నేను ఆ పియానో అడిగాను అనమాట, 600 పియానో అడిగాను. బట్ దానికంటే ముందు నేను కొన్ని వర్క్ చేశాను. అప్పుడు ఫోన్ వచ్చిందనమాట చేతికి, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫోన్ చేతికి రాగానే మనకు పియానో అంటే ఇంట్రెస్ట్ అని యాప్ స్టోర్లోకి వెళ్ళి పియానో అని కొట్టాను అనమాట. సో మనకు చిన్న లైక్ స్క్రీన్ వస్తుంది, ఎలా అయితే పియానో ప్లే చేయొచ్చు. అందులో కొన్ని సాంగ్స్ నేర్చుకున్నాను నేను. సారే జెహాసే అచ్చా, జనగణమన, వందే మాత్రం, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంట్లో కొంచెం నమ్మకం వచ్చింది. ఓకే, ఇంట్రెస్ట్ ఉంది తనకి, ఏదో ఒకటి ట్రై చేస్తారేమో అని 600 పియానో ఉంది కదా, చిన్నది టాయ్ పియానో, టాయ్ కీబోర్డ్, బేసికల్లీ పియానో అని చెప్పకుండా కీబోర్డ్ అని చెప్పొచ్చు. సో అది ఇచ్చారనమాట. అది ఇచ్చాక స్లోగా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నాను. కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలా నేర్చుకున్న తర్వాత ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఆ కీబోర్డ్ ఇరిగిపోయింది. ఐ డోంట్ నో హౌ, బట్ ఇరిగిపోయింది. బ్రో, నాకు తెలిసిందంటే మీరు డ్రమ్స్ కూడా ప్లే చేస్తారని తెలిసింది. సో డ్రమ్స్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? లైక్ హ్యాండ్ డ్రమ్స్ ప్లే చేస్తా అని చెప్పారు. నేను ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ట్రై చేయాలని అనుకున్నాను యాక్చువల్లీ. బై ద ఏజ్ ఆఫ్ 30 మ్యాక్సిమం ఇన్స్ట్రుమెంట్స్ ట్రై చేయాలి అని ఒక థాట్లో ఉండే అనమాట. సో వై నాట్ చూస్ డ్రమ్స్ అని డ్రమ్స్ తీసుకున్నాను. సో ర్యాండమ్గా అలా ప్లే చేస్తూ ఉంటాను. నాట్ అ ప్రో ప్లేయర్, బట్ ఓకే, నేను ఎంజాయ్ చేయడానికి నా వైబ్కి తగ్గట్టు నేను ప్లే చేస్తాను. అంటే మీకు ఒక టీం ఉందా బ్రో ఏమైనా ఈవెంట్స్ ఇచ్చేటప్పుడు? టీమ్ అలా ఏం లేదు. లైక్ బేసికల్ ఐ డూ ఫ్రీలాన్సింగ్. ఎక్కడైనా
కీబోర్డ్ ప్లేయర్ కావాలంటే ఐ జస్ట్ ట్రై టు గో. లైక్ ఎలాంటి ఈవెంట్స్కి వెళ్తారు? లైక్ నాకు నేను పెట్టుకున్న రూల్ ఒకటి, నాకు ఎప్పుడు కానీ పబ్లో మ్యూజిక్ నాకు నచ్చదు. అంటే ఐ డోంట్ వాంట్ మిక్స్ డ్రింక్ అండ్ మ్యూజిక్ అనమాట. ఓకే. సో ఐఎమ్ మోస్ట్లీ ఇంటూ ప్రైవేట్ ఈవెంట్స్ అయినా కానీ, వేరే మ్యారేజెస్, రిసెప్షన్స్, లేదా కాలేజ్ ఈవెంట్స్ కానీ, మీటప్స్ కానీ, లేదా డివోషనల్ సైడ్ కానీ. నాకు ఇది కూడా చాలా ఇష్టం, డివోషనల్ క్లబ్బింగ్ అని. మేము చూసాం, మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అనమాట, లైక్ టెంపుల్స్ అండ్ పిలిగ్రిమ్స్. సో డివోషనల్ క్లబ్బింగ్ ఈజ్ సంథింగ్ లైక్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోని యూ విల్ బీ ఓన్లీ సింగింగ్ ద డివోషనల్ సాంగ్స్. అలా నాకు చాలా ఇష్టం అనమాట. ఏమైనా సాంగ్స్ రాస్తారా లైక్ డివోషనల్ సైడ్లో నేను సాంగ్స్ ఏం రాయలేదు, బట్ ఐ ఎంజాయ్. ఏమైనా మంచి అంటే బాగా ఇష్టమైన సాంగ్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఎనీ సాంగ్స్? శివతాండవ స్తోత్రం ఒకసారి పాడండి. జటాటవీకలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగుమాలికం ఢమఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం జకార చండ తాండవం తనోతన శివా శివం. అండ్ అయితే ఒక రౌండ్ పెడదాం అనుకుంటున్నాను, లైక్ ఫన్ రౌండ్. సో దాంట్లో నేను క్వశ్చన్స్ అడుగుతా, సో యూ షుడ్ ఆన్సర్. సో లైక్ ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటిది అనమాట. ఓకే. సో క్విక్ క్వశ్చన్స్, క్విక్గా ఆన్సర్ చేయాలి. అండ్ హెడ్ ఫోన్స్ ఆర్ స్పీకర్స్? హెడ్ ఫోన్స్. క్లాసికల్ ఆర్ ఫ్యూజన్? బోత్. అండ్ లవ్ సాంగ్స్ ఆర్ బీజిఎమ్స్? బీజిఎమ్స్. ప్రాక్టీస్ ఆర్ పర్ఫార్మెన్స్? ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్. వన్ సాంగ్ యూ కెన్ లిజన్ ఫర్ ఎవర్? ఎనీ వన్ సాంగ్? అలా ఏం లేదు, బట్ డిపెండింగ్ ఆన్ ద మూడ్ ఐ చేంజ్ డిఫరెంట్ సాంగ్స్ అనమాట. ఓకే. అంటే మీరు చెప్పారు కదా లైక్ సాంగ్స్ ఆర్ బీజిఎమ్స్, అంటే లైక్ బీజిఎమ్స్ అని చెప్పారు. బాగా నచ్చిన బీజిఎం ఒకటి? నచ్చిన బీజిఎం అని కాదు, బేసికలీ డిపెండింగ్ ఆన్ ద మూడ్. డిపెండ్స్ ఆన్ మూడ్. ఎగ్జాక్ట్లీ. ఎనీ మ్యూజిక్ డైరెక్టర్స్ బెస్ట్ బీజిఎమ్స్ లాగా ఏమైనా ఫేవరెట్? బెస్ట్ బీజిఎమ్స్ అంటే లైక్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ హ్యావ్ డిఫరెంట్ బీజిఎమ్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఐ థింక్ చాలామంది తిట్టుకుంటారు, మ్యూజిక్ ఫీల్డ్లో ఉండి ఐ మోస్ట్లీ ఎంజాయ్ ద మ్యూజిక్. అంటే కంపోజ్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను, బట్ ఐ హ్యావ్ ఎ బ్యాడ్ క్వాలిటీ, నేను మర్చిపోతాను. వై? నేను ఎక్కువ ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనే దానికంటే ఆ మ్యూజిక్ ఎలా ప్లే చేయాలి, ఆ ఎమోషన్ ఎలా క్యారీ చేశారు, వీటి గురించి ఎక్కువ తెలుసుకుంటాను అనమాట. సో ఈవెన్చువల్లీ ఒక పలానా టైంలో మీరు ఆ మ్యూజిక్ ప్లే చేశారు కదా, ఎవరు ప్లే చేశారు అని అడిగితే నేను మర్చిపోతాను అనమాట. బట్ ఐ రిమెంబర్ హౌ టు ప్లే దట్ మ్యూజిక్. ఓకే. సాంగ్స్ కూడా గుర్తుంటాయి? ఎస్. అండ్ మీకు నచ్చిన సాంగ్స్ లైక్ ఏమన్నా ఎలాంటి సాంగ్స్ నచ్చుతాయి? లైక్ లవ్ సాంగ్సా, మూవీ సాంగ్స్? లైక్ ఎలా అంటే క్లాసికల్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అలాంటివా? లేదా హిప్ హాప్ అని ఇంగ్లీష్లో బాగా ఎక్కువ వినడం ర్యాండమ్గా? ప్రాబబ్లీ మెలోడియస్ సాంగ్స్ ఎక్కువకి అడిక్ట్ అవుతాను అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మ్యూజిక్ ఫీల్డ్కి వెళ్ళాలని ఉంటుంది, బట్ అంతెందుకు నా ఫ్రెండ్ కూడా ఒకళ్ళు ఉన్నారు, బట్ బేసిక్గా బీటెక్ వచ్చాక ఇక బీటెక్ అని ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్రాంచ్ మీద వర్క్ చేసుకుంటూ అలా వెళ్తారు. బట్ ఫైనల్గా ఒక జాబ్ రాకపోతే ఓకే, బట్ జాబ్ వచ్చి కూడా అలా చేస్తూ కాంప్రమైజ్ అవుతారనమాట వాళ్ళు ప్యాషన్ మీద. సో అలాంటి వాళ్ళు ఎలా అనమాట? ఇప్పుడు ఓకే అలానే వెళ్ళొచ్చా, లేదా ప్యాషన్ సైడ్ వెళ్ళా? మీ గైడెన్స్ ఎలా ఉంటుంది? లైక్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అంటే నాకు ఇంట్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్కి ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు సెలెక్ట్ మై ప్యాషన్. ఓకే. లేదు ప్యాషన్ కాదు, యు ఆర్ సపోజ్ టు వర్క్, జాబ్ చేయాలి, ఆ రేస్లో ఉంటే ఐ థింక్ మై లైఫ్ వుడ్ బి డిఫరెంట్. అంటే మీకు ఫ్యామిలీ ఏమైనా సపోర్ట్ చేస్తారా? లైక్ చాలా. ఆ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. ఓకే. అదే ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఓకే, కొంతమంది చేయరు. లైక్ ఎలా అంటే ఓకే వాళ్ళు చదువు మీద ఓకే చదువు కానీ ఓన్లీ చదువుకోవాలి కదా, జాబ్ చేసుకుంటారు, బట్ వాళ్ళ ప్యాషన్ గురించి అండర్స్టాండ్ చేసుకోరు వాళ్ళు. అంటే కొంతమంది పేరెంట్స్ అంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి అలా ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటంటే ఉంటుంది చేయాలి, బట్ పరిస్థితులు బాగాలేక అలాంటి ఆప్షన్ తీసుకుంటారు కదా, వాటి గురించి అదే చెప్తున్నాను కదా, డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ మనం చూస్ చేసుకునే పాత్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. బీటెక్ అనేది చాలా ఇంపార్టెంటే, ఐ అగ్రీ. కాకపోతే మనము బీటెక్
బీటెక్ ఏజ్లో చాలా చేస్తాం. వీల్ ట్రై టు హ్యావ్ ఫన్, ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అట్లీస్ట్ వర్క్ ఆన్ యువర్ ప్యాషన్ 5%, 5 to 10%. బీటెక్ మొత్తం ఒక 100% అనుకుంటే మీ ట్రిప్స్ ఒక 10 to 20% ఉండొచ్చు, ఎంజాయ్మెంట్ ఒక 20% ఉండొచ్చు, చదవడం ఒక 50% ఉండొచ్చు. అట్లీస్ట్ మిగతా 10%ని వర్క్ ఆన్ యువర్ ప్యాషన్. ఎందుకు చెప్తున్నానంటే దాని రిజల్ట్ అనేది యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ పోస్ట్ 25, లైక్ 24-25కి మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది నా బీటెక్ లైఫ్లో, ఓకే నేను ట్రిప్స్కి వెళ్ళాను, ఎంజాయ్ చేశాను, బట్ నేను వాట్ డిడ్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్, మన కోసం ఏం చేస్తాం. యా, సో మన కోసం ఏం చేసుకున్నామంటే ఎంజాయ్ చేసింది కూడా మన కోసమే, బట్ ఫర్ లాంగ్ టర్మ్ మనం మన ప్యాషన్ని ఫైండ్ చేసామా లేదా. ఈ యంగ్స్టర్స్కి ఒకలా ఏమన్నా టిప్స్ ఇవ్వాలనుకుంటే ఎలాంటివి ఇస్తారు, లైక్ మోటివేషన్స్ అని కాదు కానీ స్టెప్స్కి ఎలా వెళ్ళాలంటే. యంగ్స్టర్స్ అంటే లైక్ ప్రాబబ్లీ వాట్ ఏజ్ యూ డూ థింక్ యంగ్స్టర్స్? బీటెక్ వాళ్ళు. ఓకే, సో బీటెక్ వాళ్ళకి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్, ఎవరైతే ఏంటి ప్యాషన్ని ఫైండ్ చేయాలనుకుంటున్నారో, యాజ్ ఐ టోల్డ్, అట్లీస్ట్ మీ బీటెక్ మొత్తం లైఫ్లో 4 years లైఫ్లో ఒక 10% మీ ప్యాషన్ మీద పెట్టండి. ఓకే, లేదు అనే వాళ్ళకు ఐ హ్యావ్ వన్ థింగ్. మన బీటెక్ సిస్టంలో నేను నేర్చుకుంది ఏంటంటే కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద స్కిల్స్ విల్ బి బెటర్ దాన్ ద ఎగ్జామ్స్. ఇప్పుడు ఎగ్జామ్లో రాయడానికి చదువుకోకూడదు అనమాట. ఆ స్కిల్స్ని మనం బయట ఎలా అప్లై చేయబోతున్నాం, దట్ ఈజ్ వాట్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ మీ యాక్చువల్లీ. అండ్ లైక్ కొంతమందికి ఎలా అంటే ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ వస్తాయి, లైక్ చేద్దాం అనుకుంటారు బట్ చేయలేకపోతారు. సో అలా మీకు కూడా ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చాయా? లైక్ అంటే మీరు ఇప్పుడు ఈ మ్యూజిక్ ఫీల్డ్కి వచ్చారు, ఈ మ్యూజిక్ ఫీల్డ్లో డైరెక్ట్గా స్టెప్ ఇన్ అయితే కాలేరు, లైక్ ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఒక స్టేజ్కి వెళ్ళారంటే ఐ వోంట్ బిలీవ్. యా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? రిజెక్షన్స్. సో ఫ్యామిలీ కండిషన్స్ చూసి చాలామంది మీ డాడీ ఇలా లైక్ హీ స్పెండింగ్ లాట్ ఆన్ ఎడ్యుకేషన్, అది కాకుండా వై ఆర్ యూ చూసింగ్ ద అదర్ పాత్ అని, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలనే ఉంటారు. అవును, ఆ మాటలు విన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఆబ్వియస్లీ. అంటే అలాంటి ఇప్పుడు కొంతమంది ఎలా అంటే మనం చేస్తున్నది వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు ఒకటి ఉంటుంది ప్లాన్. సో మన ప్లాన్ అవన్నీ అర్థం చేసుకోరు, వాళ్ళు జరిగిన ఫెయిల్యూర్ బట్టి మనల్ని తిడుతుంటారు, కొంతమంది అది చెప్తుంటారు. సో అలాంటప్పుడు మనం స్టాండర్డ్ ఉండాలి. మీ కాన్ఫిడెన్స్, లైక్ మీకు ఒక ప్లాన్ ఉన్నప్పుడు యు నో ద అవుట్పుట్, మీకు ఆ అవుట్పుట్ ఎలా ఉండాలో మీ మైండ్లో ఒక క్లారిటీ ఉంటుంది. మీరు దానికోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్స్ రాకుండా మీరు అక్కడికి వెళ్ళారంటే బేసికలీ యూ డిడ్ నాట్ వర్క్. సో ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు యూ షుడ్ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. అది సక్సెస్ అయినప్పుడు బయట చెప్తే అందరికి ఎలాగ అనిపిస్తుంది, అరే ఫెయిల్యూర్ లేకుండా ముందరికి వెళ్ళిపోయారు అనిపిస్తుంది, బట్ డీప్ ఇన్సైడ్ అది కష్టపడే వాళ్ళకి తెలుసు అనమాట. అవును, ఆ ప్రాబ్లం పడే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఊరికనే మాట అని వదిలేస్తారు, పడేటోళ్ళకే తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఏమైనా సాంగ్స్ ప్లే చేయగలుగుతారా, లైక్ ఫర్ ద ఆడియన్స్ సమ్ మోర్? బ్రో, నాకు ఓఏ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది లైక్ సిద్ధార్థ్ది, సో చాలా బాగా ఇష్టం ఆ సాంగ్. కెన్ యూ ప్లే ఫర్ అస్?
చాలా బాగా ప్లే చేశారు బ్రదర్. అండ్ సో మీలో కూడా ఇలాంటి టాలెంట్స్ ఏమైనా ఉంటే దట్ హూ ఆర్ వాచింగ్ ఇది మ్యూజిక్ని ప్లే చేయండి. లైక్ ఎలా అంటే మీరు ఇలాంటి ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే వాటి మీద కూడా ఫోకస్ చేయండి. లైక్ కెరియర్స్ ఓకే, బట్ వీటి మీద కూడా కొంత సమయం అనేది ప్లే చేయండి. అంటే మనం కేటాయిస్తే మనకు ఒక అడిషనల్ స్కిల్గా ఉంటుంది. అండ్ కొంతమందికి ప్యాషన్స్ ఉంటాయి, లైక్ సింగర్ అవ్వాలని, మ్యూజిక్ ప్లే చేయాలని, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని. బట్ యూ షుడ్ నాట్ మ్యూట్ దట్, మనం ప్లే చేస్తూనే ఉండాలి. సో ఓకే, థ్యాంక్ యూ బ్రో ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ ఏమన్నా చెప్పగలుగుతారా మన వ్యూవర్స్కి? ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం అనేది చాలా ప్రీషియస్. ఇది మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది లైఫ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఒక రిగ్రెట్ ఉంది నాకు కూడా. ఏంటి అంటే వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ నేను ఎందుకు మ్యూజిక్ స్టార్ట్ చేయలేను. ప్రాబబ్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, బట్ దానికంటే ఇంకొంచెం ముందు ఐ కుడ్ హ్యావ్ స్టార్టెడ్ మ్యూజిక్ అని ఒక రిగ్రెట్ ఉంది. అండ్ చాలా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఐ హ్యావ్ సీన్, నిన్ననే ఒక స్టూడెంట్ని కలిశాను. ఈజ్ ప్రాబబ్లీ 5th క్లాస్ అనుకుంటాను. హీఈస్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకే, తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ స్మాల్ ఎడిట్స్ కూడా హీస్ లెర్నింగ్ అనమాట. ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఐ కెన్ ఇమాజిన్, ఓకే తను ఒక 10th క్లాస్ వచ్చే లోపు, లేదా ఇఫ్ ఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్, ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే ఏ పొజిషన్లో తను ఉంటాడు అని. చాలామంది చూసుకుంటే ఈ జనరేషన్లో దే ఆర్ లైక్ ఏంటి ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్. అంటే యూట్యూబ్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి మనం యూట్యూబ్ని, స్టడీస్తో పాటు మనం మ్యూజిక్ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్పోర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రతి ఒక్కటి దే ఆర్ ట్రయింగ్. అందుకే అంటారు అనమాట, వెన్ యూ ఆర్ వెరీ యంగ్ ట్రై 10 డిఫరెంట్ థింగ్స్, యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ అయినా, మ్యూజిక్ అయినా, డ్యాన్స్ అయినా, లేకపోతే డిఫరెంట్ థింగ్స్ అనమాట, ఆర్ట్ ఫామ్స్ కానీ, లేకపోతే నీకు నచ్చింది ఏదైనా. నేను కూడా ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. యా, సో స్లోగా వెన్ యువర్ ఏజ్ ఈస్ గ్రోయింగ్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. లైక్ రెస్పాన్సిబిలిటీస్ అయినా చెప్పొచ్చు, లేదా మీరు చదివే ఆ స్టడీ అయినా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కదా. సో మీరు 5th క్లాస్లో ఉన్నప్పుడు ఉన్న ఫ్రీడమ్ 10th క్లాస్లో ఉండదు. సో 10th క్లాస్లో యూ ఆర్ సపోజ్ టు లీవ్ 1 థింగ్. మీరు 10 థింగ్స్ 5th క్లాస్లో స్టార్ట్ చేసినప్పుడు 10th క్లాస్ వచ్చేటప్పుడు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ 8 థింగ్స్. మీకు అర్థమైపోతుంది, ఓకే నేను రెండిట్లో బాగా చేయలేకపోతున్నాను, బట్ యూ హ్యావ్ ద స్కిల్. మీకు ఆ స్కిల్ వచ్చు, బట్ యూ కాంట్ ప్రోగ్రెస్ ఇట్. మెల్లమెల్లగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లోలీ లీవ్ 1 or 2 ఇన్ 2 years గ్యాప్లో 2 థింగ్స్ తీసి పెట్టుకుంటాం. అంటే బై ద ఏజ్ ఆఫ్ 18 or 20 లైక్ దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఏంటి, యూ హ్యావ్ ద స్కిల్ ఆఫ్ 10 డిఫరెంట్ థింగ్స్ అండ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ 1. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అవును, అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే మన స్కిల్ ఎక్కడ ఉంది, అంటే మనం దేంట్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నామని మనకు టాలెంట్ తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఈ జనరేషన్ పీపుల్కి ఐ వుడ్ సజెస్ట్ మోస్ట్ దీస్ థింగ్స్ అనమాట. ట్రై వాట్ ఎవర్ యూ వాంట్. అది ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతామా పక్కన పెడితే జస్ట్ ట్రై దట్. ఎందుకంటే మా జనరేషన్లో చూసుకుంటే, మా జనరేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వేరు. బట్ ఇప్పుడు వస్తున్న ఏంటి కాలేజెస్ ఈవెంట్స్ కానీ, లేకపోతే మీకున్న నాలెడ్జ్ కానీ, మీకున్న సర్కిల్ కానీ, డెవలప్ అవుతున్న టెక్నాలజీ కానీ చూస్తూ ఉంటే యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వేర్ యూ కుడ్ ట్రై ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. అవును, ఫ్రీగా ట్రై చేసుకో. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఐ వాంట్ ద యంగ్ జనరేషన్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రాబబ్లీ హూ ఆర్ వాచింగ్, లేకపోతే మ్యారేజ్ అయితే మీ పిల్లలు కానీ ఎవరైనా. సో ప్రాబబ్లీ వాళ్ళు ఏంటి అంటే ఐ వాంట్ యంగ్ కిడ్స్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ. వాళ్ళకి ఇష్టమా లేదా పక్కన పెడితే జస్ట్ మేక్ దెమ్ ఇన్వాల్వ్. వాళ్ళు ఏదర్ స్కిల్ అన్నా నేర్చుకుంటారు, లేకపోతే దేమో ఎక్సెల్ అన్న అవుతారు అందులో. ప్రాబబ్లీ టైమ్ ఈజ్ ద థింగ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్. ఆ టైం అనేది చాలా ప్రీషియస్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఆ థింగ్స్ ఇప్పుడు మనం చేయాలంటే చాలా కష్టం. వి కాంట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. అన్ని చేయలేం, ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా వ్యూవర్స్, ఒక టైం ఉన్నప్పుడే మనం దాన్ని చక్కబెట్టుకోవాలి, లైక్ బ్రదర్ చెప్పినట్టుగా. సో టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంలో కొత్త స్కిల్స్ కానీ, కొత్త పరిచయాలు, లైక్ కనెక్షన్స్ కూడా బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఏ టైంలో ఎవరు హెల్ప్ అవుతారో తెలియదు. అండ్ కనెక్షన్స్ కానీ, మన టాలెంట్ ఎక్కడుందో కూడా ఫస్ట్ వెతకాలి. ఎందుకంటే మన టాలెంట్ ఎక్కడుంది, మన ప్యాషన్ ఎక్కడుంది, మన ఇంట్రెస్టెస్ ఎక్కడున్నాయో తెలుసుకోకుండా ముందుకెళ్తే ఇట్స్ అ రాంగ్ వే నాకు తెలిసినంత వరకు. సో
ఏ డెసిషన్ తీసుకున్నా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి ముందుకెళ్ళడానికి ట్రై చేయండి, ఒక విజన్ తోటి వెళ్ళండి. అందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ లెట్స్ టాక్ విత్ AK. I will come back with a next episode. Okay, thank you for watching. Okay bro, once again thank you.